నిజామాబాద్లో కేంద్ర మంత్రి అమిత్ షా పర్యటనకు సంబంధించి అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయన్నారు బీజేపీ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా. ఎంపీ అరవింద్ కృషితో నిజామాబాద్లో పసుపు బోర్డు ఏర్పాటైందని చెప్పుకొచ్చారు. ఈ పసుపు బోర్డు కార్యాలయం ప్రారంభానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా వస్తున్నారని వివరించారు. అమిత్ షా పర్యటనతో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ సత్తా చాటుతుందని అంటున్న ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తాతో మా నిజామాబాద్ ప్రతినిధి విఘ్నేష్ ఫేస్ టు ఫేస్. నిజామాబాద్లో అమిత్ షా పర్యటనకు సంబంధించి మరిన్ని వివరాలు మనతో పాటు ఉన్న నిజామాబాద్ నగర ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా గారితో మాట్లాడదాం. సార్ చెప్పండి సార్, ఎట్లాంటి పర్యటనకు సంబంధించి ఎట్లాంటి ఏర్పాట్లు నడుస్తున్నాయి, ఎట్లాంటి కార్యక్రమాలు ఉన్నాయి? రేపు అనగా జూన్ 29 తారీఖున నిజామాబాద్ జిల్లా రైతులకు మరియు జిల్లా వాసులకు ఒక చారిత్రాత్మక దినం. దశాబ్దాల కాలంగా రైతులు, పసుపు రైతులు ముఖ్యంగా పసుపు బోర్డు గురించి పోరాటం చేసి మా ఎంపీ అరవింద్ ధర్మపురి గారి పట్టుదల, మొట్టమొదటిసారి ఎలక్షన్లోనే పోటీ చేసినప్పుడు బాండ్ రాసేయడం జరిగింది. నేను గెలిస్తే పసుపు బోర్డు తీసుకొస్తాను. ఆ పసుపు బోర్డు తీసుకోవడమే కాకుండా నిజామాబాద్ నగర కేంద్రంగా జాతీయ పసుపు బోర్డు కార్యాలయం ప్రారంభోత్సవము, దాంతోపాటు నిజామాబాద్ జిల్లా రైతు బిడ్డ పల్లె గంగారెడ్డి గారు చైర్మన్ కావడం అనేది నిజంగా భారతీయ జనతా పార్టీ మాటకు నిలబడుతుంది, ఏం మాట ఇస్తుందో అది నెరవేరుతుందని చెప్పడానికి నిదర్శనం. ఇక ఈ కార్యక్రమానికి పసుపు బోర్డు ఆఫీస్ కార్యాలయం ప్రారంభోత్సవము, ఆ తర్వాత 1 గంటకు పాలిటెక్నిక్ గ్రౌండ్ నందు భారీ బహిరంగ సభ. ఈ 2 కార్యక్రమాలు కూడా కేంద్ర హోంశాఖ మంత్రులు గౌరవనీయులు అపర చాణక్యుడు, రాజకీయ చాణక్యుడు అమిత్ షా గారు రావడం నిజంగా చాలా గొప్ప విషయం, చాలా సంతోషదాయకం. వారికి మేము స్వాగతిస్తూ అమిత్ షా గారు ఎక్కడ అడుగు పెడితే అక్కడ విజయం. రాబోయే స్థానిక ఎన్నికలు కూడా అమిత్ షా గారు రావడం జరుగుతుంది కనుక విజయం సాధిస్తాం. జిల్లా పరిషత్ మీద కానీ, కార్పొరేషన్, మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీసుల మీద కానీ రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీ జెండా ఎగరడానికి ఖాయం. కనుక రైతుకు మద్దతు ఇచ్చే, రైతును అభిమానించే ప్రతి ఒక్కరు కూడా రేపటి సభను విజయవంతం చేయవలసిందిగా భారతీయ జనతా పార్టీ జిల్లా మరియు అర్బన్ శాఖ తరఫు నుండి అందరు కూడా కోరుకుంటా ఉన్నాం. రైతుల సదస్సు కూడా ఏర్పాటు చేస్తున్నారు. జన సమీకరణ ఎట్లా జరుగుతుంది, ఎట్లాంటి సమావేశాలు కానీ? అద్భుతంగా జరుగుతూ ఉంది, చాలా స్పందన ఉంది. ఏదైతే 2019లో రైతు బోర్డు కోసము సుమారు 100 పైన మంది ఎవరైతే రైతులు నామినేషన్ ఇచ్చారో వారందరూ కూడా ఒక్కొక్కరు 100 మందికి రైతులు తీసుకొని రావడం జరుగుతూ ఉంది. ఎక్కడ చూస్తే అక్కడ రైతులు ఆనందంగా, సంతోషంగా, వాలంటరీగా వస్తూ ఉన్నారు. అర్బన్లో రైతే రాజు, రైతు లేనిదే దేశం లేదు. కనుక రైతు అభిమానులందరూ కూడా ప్రతి డివిజన్ నుండి సుమారు 400 మంది రావడం జరుగుతూ ఉంది. కనుక రేపటి బహిరంగ సభ అద్భుతంగా నా భూతో నా భవిష్యత్ విధంగా విజయవంతం చేయవలసిందిగా మరొక్కసారి అందరినీ కూడా కోరుకుంటా ఉన్నాం. ఇవి ధన్పాల్ సూర్యనారాయణ గారు చెప్తున్న విషయాలు. కేంద్ర మంత్రి అమిత్ షా పాల్గొనబోతున్న సభను విజయవంతం చేయాలని పసుపు రైతులు అందరూ కూడా పెద్ద ఎత్తున హాజరు కావాలని కోరుతున్నారు. దీంతోపాటు అమిత్ షా వస్తున్న సందర్భంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో ఖచ్చితంగా విజయం సాధిస్తామని కూడా ఆయన ధీమా వ్యక్తం చేస్తున్న పరిస్థితి. కెమెరామెన్ రవీందర్తో విఘ్నేశ్వర్, మెగా 9 న్యూస్, నిజామాబాద్.